ఓకే. సో యెస్టర్‌డే మనం ఏం కవర్ చేసామంటే వి హావ్ కవర్డ్ వాట్ డు యూ మీన్ బై ఏ రీజియన్. ఒక రీజియన్ అంటే ఏందో చూసాం. సో రీజియన్ అనేది చూసాం. దాని తర్వాత మనం వీపీసీ ఎలా క్రియేట్ చేయాలి? హౌ టు క్రియేట్ ఏ వీపీసీ. వీపీసీ ఎలా ఉండాలి చూసాం మనం. సో వీపీసీ లోపల మనం ఇంకేం చూసాం? వి హావ్ సీన్ హౌ టు క్రియేట్ ద సబ్‌నెట్స్. సబ్నెట్స్. అవునా అండి? సో మనం సబ్‌నెట్స్ క్రియేట్ చేయడం చూసాం. అలాగే we have seen some more topics is how to create the routes. రౌట్స్ అండ్ Routes ఎలా ఫైర్వాల్ ఎలా క్రియేట్ అవుతుందో చూసాం మనం. పేరింగ్. ఓకే, అవునా అండి? సో we have seen this one. So this is my Google platform, Google Cloud platform. So this we have seen. So this is green color లో ఉన్నది నా ప్రైవేట్ నెట్వర్క్. virtual private cloud or network. Private cloud అనాలండి, not ఓకే. network. Okay. So this will be my sorry. So ఇది నా సబ్నెట్. ఓకే, ఇది నా సబ్నెట్. ఓకే, సో దాని తర్వాత మనం ఇక్కడ routes which will be allocated. Let me make the bigger size. Okay, so that it will be easy for you to see. Routes, దీని తర్వాత మనం ఫైర్వాల్ డిస్కస్ చేసామండి. సో we have discussed firewall. సో ఇవాళ మనం ఏం చూస్తామంటే, సో టుడే వాట్ we will discuss is we will discuss something called as VPC peering. సో VPC peering అంటే నిన్న క్లాస్‌లో నేను ఏం చెప్పాను? 2 VPCs మధ్యలో కమ్యూనికేషన్ జరగాలి అంటే మనం ద ఫస్ట్ టైప్ ఆఫ్ కనెక్టివిటీ ఈస్ పియరింగ్. అంటే 2 సోర్స్ నుంచి VPC డెస్టినేషన్స్ కు పేరింగ్ జరిగింది. కాదు. సోర్స్ అండ్ డెస్టినేషన్ ఒక VPCలో అయినా ఉండొచ్చు, 2 డిఫరెంట్ VPCలో అయినా ఉండొచ్చు. ఓకే. 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 వీపీసీ అంటే వర్చువల్ ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ మధ్యలో కమ్యూనికేషన్ జరగాలి అంటే నేనేం చేస్తానంటే నేను పీరింగ్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, అర్థమైందా? సో పియరింగ్ అనేది ఏంటంటే 2 నెట్వర్క్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది జరగాలి అంటే 2 వీపీసీ మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే నేను నెట్వర్క్ వీపీసీ పీరింగ్ అనేది వాడతాను. సో నేను చూపిస్తాను అలా క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో టు వీపీసీ అండ్ ఐ విల్ క్రియేట్ 2 VPCs. Okay, so create a VPC. So I will say VPC1. So I'm creating the custom VPC and I will give subnet -1. So I will select the region Asia East 1 or Asia South 1. Okay, Asia South 1 అంటే మనం ముంబై గాని ఢిల్లీ గాని వస్తుంది. So I will take the IP address 10.0.0.0/16. ఏదైనా తీసుకోవచ్చు, 16 అయినా 17 అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఐ విల్ గో అండ్ క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే, సో క్లిక్ ఆన్ క్రియేట్ చేశాను. సో నా ఒక్కసారి ఇది క్రియేట్ అయ్యే లోపల నేను ఇంకో VPC కూడా క్రియేట్ చేస్తాను. సో ఐ విల్ సే VPC2. ఓకే, సో సబ్నెట్ నేను ఏమంటాను, సబ్నెట్ 1. సో ఇక్కడ నాకు ఏషియా సౌత్ 1 కానీ ఏషియా సౌత్ 2 కానీ తీసుకోవచ్చు ఏదైనా. ఓకే, సో నేను ఇక్కడ IP అడ్రస్ ఏమి ఇస్తా, 172.16.0.0/16. okay, and I will go and click on create button. Okay, some of the subnets already exist and cannot be created. సబ్నెట్ ఇందాక ఏషియా సౌత్ తీసుకున్నాం కదా ఫస్ట్ సబ్నెట్ అని. ఒక్క సెకండ్, VPC2 ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి.
ఏం ఎర్రర్ ఇస్తుంది? సమ్ ఆఫ్ ది సబ్నెట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అండ్ కెనాట్ బి క్రియేటెడ్. అవును, విపిసి 2లో నేను సబ్నెట్ 1 క్రియేట్ చేస్తున్నాను. ఏమైంది? దిస్ ఇస్ డిఫరెంట్ విపిసి, రైట్? యా ఇది డిఫరెంట్ విపిసి కదా. సబ్నెట్ 1 ఇస్తే ఏమైంది వాడికి? ఓకే, లెట్ మీ సీ సబ్నెట్ 2. ఓకే, సో ఏదో మిస్టేక్, ఏదో బగ్ ఉందండి, నేను చూస్తాను అది. ఓకే, ఓకే సో నార్మల్ గా ఒక విపిసిలో ఒక నేమ్ ఉండొచ్చు, తప్పేం లేదు. ఓకే, ఎందుకంటే ఇది ఒక సపరేట్ నెట్వర్క్, అది ఒక సపరేట్ నెట్వర్క్ కదా. సో లెట్ us వెయిట్ ఫర్ దిస్ టు కంప్లీట్. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత we will go to the next concept. ఓకే, ఇప్పుడు మనకి రెండు విపిసిస్ క్రియేట్ అయ్యింది. ఓకే, సో నౌ నేను ఏం చేస్తానంటే ఈ విపిసి నుంచి ఈ విపిసికి, ఈ విపిసి నుంచి ఈ విపిసికి పీరింగ్ అనేది క్రియేట్ చేస్తా. ఓకే, సో ఐ విల్ గో టు విపిసి 1, విపిసి నెట్వర్క్ పియరింగ్. సో క్రియేట్ ఏ కనెక్షన్, క్లిక్ ఆన్ కంటిన్యూ. సో నేనేమి ఇస్తాను, విపిసి 1 టు విపిసి 2, అంటే నా విపిసి 1 దగ్గర నుంచి విపిసి 2 మధ్యలో కనెక్టివిటీ అనేది క్రియేట్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు దీంట్లో నా సోర్స్ ఏది? విపిసి 1. ఇప్పుడు నా సేమ్ ప్రాజెక్ట్ లో విపిసి ఉంది కాబట్టి నేను ఇన్ ద సేమ్ ప్రాజెక్ట్ కొట్టి విపిసి 2 కొడతా. ఓకే, అండ్ ఇక్కడ IPv4 అడ్రస్ కావాలా, లేకపోతే IPv4 అడ్రస్ తో పాటు IPv6 అడ్రస్ కావాలా? సో దట్ టోటల్ డిపెండ్. నార్మల్ గా ఆల్ ద ఆర్గనైజేషన్ అనేది IPv4 వాడతారు, సో IPv6 వాడరు. ఓకే, సో ఈ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్చేంజ్ IPv4 కస్టమ్ రౌట్స్. కస్టమ్ రౌట్స్ అంటే ఏంటి? అట్నుంచి ఇంపోర్ట్ కస్టమ్ రౌట్స్ అంటే, ఎక్స్పోర్ట్ కస్టమ్ రౌట్ అంటే ఏంటంటే, సో వెన్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇంపోర్ట్, మీరు విపిసి 2 నుంచి ఇక్కడికి ఆ డేటా అనేది తీసుకుంటున్నారు. ఓకే, ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే ఈ విపిసిలో ఉన్న డేటాని ఈ విపిసిలోకి పంపిస్తున్నారు. అంటే ఈ విపిసిలో ఉన్న రౌట్స్ అన్ని విపిసి 2కి పంపిస్తున్నారు. అదే విపిసి 2లో ఉన్న రౌట్స్ అన్ని విపిసి 1కి పంపిస్తున్నారు. ఓకే, సో ఇంపోర్ట్ అంటే ఏంటంటే ఇన్కమింగ్, అంటే ఆ విపిసిలోకి వస్తుందని అర్థం. ఎక్స్పోర్ట్ అంటే ఆ విపిసిలో నుంచి బయటికి వెళ్తుంది అని అర్థం. ఓకేనా? ఓకే, సో నౌ లెట్ us సెలెక్ట్ దీస్ టూ. ఇది అవసరం లేదండి, సో ఇది డిఫాల్ట్ గా ఉంచేసేయచ్చు. సో యూ డోంట్ నీడ్ టు చేంజ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వన్. ఓకే, సో ఐఎమ్ క్లిక్ ఆన్ క్రియేట్. సో ఐఎమ్ క్లిక్ ఆన్ క్రియేట్. సో ప్రెసెంట్ స్టేటస్ ఎలా చూపిస్తుంది? ఇది ఇన్యాక్టివ్ చూపిస్తుంది. ఎందుకు ఇన్యాక్టివ్ అంటే జీసీపీలో ఎప్పుడైతే మీరు విపిసి 1 నుంచి విపిసి 2కి మధ్యలో పీరింగ్ అనేది చేస్తున్నారో అది యూని డైరెక్షనల్, అంటే విపిసి 1 నుంచి విపిసి 2కి పీరింగ్ చేయాలి, అలాగే విపిసి 2 నుంచి విపిసి 1కి పీరింగ్ అనేది చేయాలి. అంటే రెండు విపిసి మధ్యలో రెండు కనెక్టివిటీ అనేది జరగాలి. ఓకే, సో నౌ నేను ఏం చేస్తాను, ఐ విల్ గో అండ్ క్రియేట్ ఏ విపిసి కనెక్షన్. కంటిన్యూ, ఐ విల్ సే విపిసి 2 టు విపిసి 1. ఇప్పుడు నాకు ఇక్కడ సోర్స్ ఏది? విపిసి 2. నా డెస్టినేషన్ వచ్చేది విపిసి 1. ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటాను అండ్ ఐ విల్ క్లిక్ ఆన్ క్రియేట్. అంటే వైస్ వర్సాగా మనం క్రియేట్ చేయాలి. సో లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు చూడండి, మీకు యాక్టివ్ వచ్చింది. సో యూ కెన్ సీ ద స్టేటస్ as యాక్టివ్. యాక్టివ్ అంటే ఏంది? ఈ రెండు విపిసిస్ మధ్యలో కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అయిందని అర్థం. ఎప్పుడైతే స్టేటస్ అనేది గ్రీన్ గా మారిపోతుందో దాని అర్థం ఏంటంటే ఈ రెండు విపిసిస్ కనెక్ట్ అయ్యాయి అని అర్థం. ఓకే, రెండు విపిసిస్ కనెక్ట్ అయ్యే అర్థం.
సో హౌ యూ కెన్ కన్ఫర్మ్ ఇస్, మీరు రౌట్స్కి వెళ్ళండి. మీరు రౌట్స్కి వెళ్ళి యూ సెలెక్ట్ యువర్ నెట్వర్క్ అండ్ సెలెక్ట్ యువర్ రీజియన్. సో సెలెక్ట్ యువర్ రీజియన్ అంటే మీరు ఏషియాలో ఉన్నారు కాబట్టి ఏషియా సౌత్ 1 ముంబై, క్లిక్ ఆన్ వ్యూ. ఎప్పుడైతే మీరు వ్యూ కొడతారో చూడండి, ఎప్పుడైతే మీరు బీపీసీ పీరింగ్ అనేది చేశారో ఇక్కడ ఆటోమేటిక్ గా రౌట్ అనేది అప్డేట్ అయిపోయింది. ఓకే, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే 10 డాట్ నెట్వర్క్ నుంచి 10 డాట్ నెట్వర్క్ నుంచి 172 డాట్ నెట్వర్క్ వెళ్ళాలి అంటే మీరు ఎలా వెళ్ళాలి? పియరింగ్ ద్వారా వెళ్ళాలి. సో అది ఇక్కడ చెప్పింది. అదే నేను VPC2 సెలెక్ట్ చేసి వ్యూ కొడితే 172 నుంచి 10 డాట్ నెట్వర్క్ వెళ్ళాలంటే నువ్వు పియరింగ్ ఎక్కడికి వెళ్ళాలి? ఈ పియరింగ్ అనేది వెళ్ళాలి. ఓకే, సో నౌ రౌట్స్ అనేది నిన్న డిస్కస్ చేశాం. సో వాట్ డూ మీన్ బై రౌట్స్? రౌట్స్ ఈజ్ నథింగ్ బట్ మీ సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళటానికి రౌట్స్ అనేది ఏం చేస్తుందంటే డైరెక్షన్స్ చెప్తుంది. రౌట్స్ విల్ టెల్ యూ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ డెస్టినేషన్. మీ డెస్టినేషన్ యొక్క డైరెక్షన్ అనేది చెప్పేదే రౌట్. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నా సోర్స్ ఇది, నా డెస్టినేషన్ ఇది. ఇప్పుడు ఈ డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి అంటే నేను ఒక పర్టికులర్ గేట్వేకి వెళ్ళాలి. ఆ పర్టికులర్ గేట్వే ఏది అనేది చెప్పేదే ఈ రౌట్స్. ఓకేనా అండి? క్లియరా? అర్థమైంది కదా? ఓకే, సో నౌ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే పియరింగ్ లో, సో ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ పియరింగ్ ఈస్, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రెండు విపిసిస్ మీద ఓవర్ ల్యాపింగ్ ఐపీ అడ్రస్ అనేవి ఉండకూడదు. ఓకే, ఓవర్ ల్యాపింగ్ ఐపీ అడ్రస్ అనేది ఉండకూడదు. సో వాట్ డూ మీన్ బై ఓవర్ ల్యాపింగ్ ఐపీ అడ్రస్? ఇక్కడ సపోజ్ 10 డాట్ నెట్వర్క్ ఉందనుకోండి, ఇక్కడ కూడా 10 డాట్ నెట్వర్క్ ఉందనుకోండి, పియరింగ్ అనేది వర్క్ అవ్వదు. సో పియరింగ్ విల్ నాట్ వర్క్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. ద సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఇట్ ఈస్ నాట్ ట్రాన్సిటివ్ ఇన్ నేచర్. ట్రాన్సిటివ్ ఇన్ నేచర్ ఏంటంటే, సో వాట్ డూ మీన్ బై ట్రాన్సిటివ్ ఇన్ నేచర్ ఈస్, ఇప్పుడు నా దగ్గర 3 విపిసిస్ ఉన్నాయండి. 2 కాదు, నా దగ్గర 3 విపిసిలు ఉన్నాయి. ఇప్పుడు VPC1, VPC2, VPC3. ఓకే, సో ఇప్పుడు VPC పీరింగ్ అనేది నేను VPC1 కి మధ్యలో, VPC2 కి మధ్యలోనూ చేశాను, VPC2 నుంచి VPC3 మధ్యలోనూ చేశాను. సో నా కమ్యూనికేషన్ అనేది VPC1 లో ఒక సర్వర్ ఉంది, VPC2 లో ఒక సర్వర్ ఉంది, VPC3 లో ఒక సర్వర్ ఉంది. సో ఎప్పుడైతే నేను VPC1 లో ఉన్న VM నుంచి VPC2 లో ఉన్న VM కి పింగ్ చేస్తానో, లేకపోతే కనెక్టివిటీ టెస్ట్ చేస్తానో, అది వర్క్ అవుతుంది. కనెక్టివిటీ టెస్ట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, అదే VPC2 లో ఉన్న VM నుంచి VPC3 లో ఉన్న VM మధ్యలో కనెక్టివిటీ టెస్ట్ అనేది చేస్తే అది వర్క్ అవుతుంది. బట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఎప్పుడైతే మీరు VPC1 లో ఉన్న VPC1 లో ఉన్న VM నుంచి VPC3 VM లో కనెక్టివిటీ అనేది టెస్ట్ చేస్తే అది వర్క్ అనేది అవ్వదు. బికాస్ కనెక్టివిటీ టెస్ట్ అనేది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే రౌట్స్ ఉన్నాయో అది ఈ VPC3కి VPC2 అనేది ఫార్వర్డ్ చెయ్యదు. సో VPC3కి VPC1కి VPC3 గురించి తెలియదు, VPC3కి VPC1 గురించి తెలియదు. అందుకనే VPC1 నుంచి VPC3 కనెక్ట్ అవ్వాలి అంటే యూ నీడ్ టు క్రియేట్ ద థర్డ్ పియరింగ్ కనెక్షన్ బిట్వీన్ VPC1 టు VPC3. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని నేనేమంటానంటే ఇట్ ఈస్ నాట్ ట్రాన్సిటివ్ ఇన్ నేచర్. దిస్ ఈజ్ నాట్
ట్రాన్సిటివ్ ఇన్ నేచర్. ఓకేనా అండి, అర్థమైందా? క్లియర్? సో మేక్ షూర్ దట్ మీకు అర్థమై మేక్ షూర్ దట్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఓకే ఓకే. సో నౌ ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో విపిసి పియరింగ్ అనేది మనకు అర్థమైంది. సో నౌ లెట్ us go to the other concept, which is shared VPC. So what do you mean by a shared VPC? Shared VPC అంటే ఏంటంటే, it is shared VPC is nothing but it will acts like a centralized VPC. అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నానండి. ఇప్పుడు నా ఆర్గనైజేషన్ లో నాకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి, ప్రాజెక్ట్ సి. ఇప్పుడు నెట్వర్క్ మొత్తం నేను ఒక సింగిల్ టీమ్ అండర్ లో ఉంచాలి అనుకుంటే నేను ఏం చేయాలంటే, నేను షేర్డ్ విపిసి అనేది ఒకటి క్రియేట్ చేయాలి. ఈ షేర్డ్ విపిసి నేను ఏమంటానంటే, మన టెర్మినాలజీలో, మనకు అర్థమయ్యే టెర్మినాలజీలో సెంట్రలైజ్డ్ విపిసి అంట. సో వాట్ డూ యూ మీన్ బై సెంట్రలైజ్డ్ విపిసి అంటే, మీకు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా నెట్వర్క్ క్రియేషన్ మొత్తం ఇక్కడ జరుగుతుంది అండ్ నేను దీన్ని అన్ని ప్రాజెక్ట్స్ తోనూ షేర్ చేసుకుంటాను. ఓకే, క్లియరా అండి? సో వాట్ డూ యూ మీన్ బై ఏ షేర్డ్ విపిసి? షేర్డ్ విపిసి is nothing but it is a centralized VPC where I will create the entire networking stack in a single project. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, షేర్డ్ విపిసి అనేది ఏంటంటే, ఇట్ విల్ యాక్ట్స్ లైక్ ఏ హబ్ అండ్ స్పోక్ మోడల్. హబ్ అండ్ స్పోక్ మోడల్ గా వర్క్ అవుతుంది. అంటే హబ్ లో నేను విపిసి క్రియేట్ చేస్తాను అండ్ స్పోక్ లో ఇక్కడ విపిసిలో ఏదైతే నేను సబ్నెట్స్ క్రియేట్ చేస్తానో ఈ సబ్నెట్స్ అనేవి నేను ఈ స్పోక్ కి షేర్ చేస్తాను. అంటే మన జీసీపీ టెర్మినాలజీ ఎలా ఉంటుందంటే, హబ్ ఈజ్ నథింగ్ బట్ హోస్ట్ ప్రాజెక్ట్. ఓకే, హోస్ట్ ప్రాజెక్ట్. స్పోక్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ ప్రాజెక్ట్. ఓకేనా? మనం జీసీపీలో మనం ఎలా మాట్లాడుకుంటామంటే, ఎవరైనా హోస్ట్ ప్రాజెక్ట్ అన్నారు అంటే దట్ ఈస్ ఏ సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ ఫర్ యువర్ విపిసి. సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ ఫర్ యువర్ విపిసి. ఓకే, ఏదైతే సర్వీస్ ప్రాజెక్ట్ అంటారో అదేంటంటే, సెంట్రలైజ్డ్ విపిసి, సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ నుంచి మీరు నెట్వర్క్ అనేది షేర్ చేసుకున్నారు అని అర్థం. ఓకే, you have shared the subnet from one project to another project. ఓకే, క్లియరా అండి? ఇది క్లియర్ అండి. సో ఈ షేర్డ్ విపిసి అనేది ఎప్పుడు క్రియేట్ చేస్తారంటే, వెన్ ఎవర్ యూ హ్యావ్ an organization created in your ఆర్గనైజేషన్ ఎప్పుడైతే మీరు జీసీపీలో ఎనేబుల్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు షేర్డ్ విపిసి అనే రిసోర్స్ ని మీరు యూజ్ చేసుకోగలరు. ఓకే, ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేసుకోలేకపోతే మీరు షేర్డ్ విపిసి అనేది మీకు వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇఫ్ యూ సీ హియర్, నాకు ఒక ఆర్గనైజేషన్ అనేది ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ మై ఆర్గనైజేషన్. virtualcloudlearning.com అనేది నా ఆర్గనైజేషన్ కింద నాకు ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ కింద నాకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో నేను ఈ హైరార్కీ నేను ఎప్పుడు చెప్తానంటే, నేను మీకు ఐఏఎం చెప్పేటప్పుడు ఈ హైరార్కీ గురించి చెప్తాను. ఓకే, సో ఎట్ ప్రెసెంట్ మీకు ఏమర్థం కావాలి అంటే, షేర్డ్ విపిసి అనేది నేను క్రియేట్ చేయాలి అంటే నాకు ఒక ఆర్గనైజేషన్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మీకు ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఉందా అండి? లేదండి, ఎక్స్పైర్ అయిపోయింది. నేను ఈరోజు క్రియేట్ చేస్తుంటే కాలేదండి, రేపు చేస్తానండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు చెప్పండి. సో
అప్పుడు మీరు షేర్డ్ బీపీసీ క్రియేట్ చేయడానికి చూస్తే మీకు ఎర్రర్ ఇస్తుంది. ఏం ఎర్రర్ ఇస్తుందంటే యూ నీడ్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. ఓకే, మీరు ఆర్గనైజేషన్ యొక్క పార్ట్ అయి ఉండాలి. ఓకే, యూ నీడ్ టు బి పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకే, నౌ ఇట్ ఈస్ క్లియర్ వాట్ do you mean by a shared VPC? Yeah, clear. Okay, now coming to VPC flow logs. So what do you mean by a VPC flow logs? సింపుల్ గా అర్థం కావటాన్ని చెప్పాలి అంటే, సో సింపుల్ గా మీకు VPC ఫ్లో లాగ్స్ అర్థం అవ్వాలి అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద లాగ్స్ విచ్ విల్ బి స్టోర్డ్ ఇన్ యువర్ క్లౌడ్ స్టోరేజ్. క్లౌడ్ స్టోరేజ్ లో VPCలో జనరేట్ అయ్యే ట్రాఫిక్ మొత్తాన్ని అదేం చేస్తుందంటే ఒక లాగ్ ఫైల్ లాగా అది స్టోర్ చేసుకుంటుంది. ఓకే, అంటే సపోజ్ ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్ కి ట్రాఫిక్ అనేది వెళ్తుంటే ఈ డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ లాగ్ ఫైల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ద ఇన్ఫర్మేషన్ విల్ యూ హ్యావ్ ఇస్ వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్, what is your source IP address, what is your source port, what is your destination IP address, what is your destination IP address, what is your destination port. Okay, and what is the protocol you are using, ఏం ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నారు అనేది ప్రతిదీ ఉంటుంది. ఓకే, సో ఇవి నేను పైన చెప్పానండి. ఇంకా చాలా టెస్ట్ ఉంటుంది దట్ నేను వెళ్ళే కొద్దీ నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఫ్లో లాగ్ అనేది ఏంటంటే ఇట్ విల్ స్టోర్ ఆల్ యువర్ లాగ్స్ రిలేటెడ్ టు యువర్ విపిసి. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఎలాంటిది నేను క్రియేట్ చేయలేదు, సో ఐ హావ్ నాట్ ఎనేబుల్డ్ ద ఫ్లో లాగ్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే నేను ఇప్పుడు నా విపిసిలోకి వెళ్ళి ఒక సబ్నెట్కి వెళ్ళి ఈ సబ్నెట్ని క్లిక్ చేసి నేను దీన్ని ఎడిట్ చేసి నేను ఇక్కడ ఫ్లో లాగ్స్ ని ఆన్ చేస్తాను. ఓకే, సో ఫ్లో లాగ్స్ ఆన్ చేసినప్పుడు ఇది అగ్రిగేషన్ ఇంటర్వెల్ అనేది ఒక పదం వాడుతుంది. సో వాట్ డూ మీన్ బై అగ్రిగేషన్ ఇంటర్వెల్ అంటే ఒక లాగ్ ఫైల్ ఎంత టైంలో నేను క్రియేట్ చేయాలి, అది 5 minutes లో క్రియేట్ చేయాలా, 10 minutes లో క్రియేట్ చేయాలా, లేకపోతే ఎవ్రీ 30 minutes నేను ఒక క్రియేట్ చేయాలా అంటే వాట్ డూ మీన్ బై 5 minutes, 10 minutes అండ్ 30 minutes ఈస్ అదేం చేస్తుందంటే ప్రతి 5 minutes లో జరిగే డేటా మొత్తాన్ని ఒక లాగ్ ఫైల్ లాగా క్రియేట్ చేస్తుంది. ఓకే, అంటే ప్రతి 5 minutes కి ఒక లాగ్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే సింపుల్ గా ఇంకా ఈజీగా చెప్పాలి అంటే నేను ఇలా చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఫ్లో లాగ్ అనేది 8:30కి ఎనేబుల్ చేశాను. ఓకే, సో ఫస్ట్ లాగ్ ఫైల్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది? 5 minutes పెడితే 8:35కి ఫస్ట్ లాగ్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు మళ్ళీ 8:40కి వెళ్ళారనుకోండి, యూ విల్ హ్యావ్ అనదర్ లాగ్ ఫైల్. 8:45కి యూ విల్ హ్యావ్ అనదర్ లాగ్ ఫైల్ అండ్ 8:50కి మీకు ఒక లాగ్ ఫైల్ అనేది ఉంటుంది. సో హౌ మచ్ ఆఫ్ టైమ్ యు ఆర్ సెలెక్టింగ్ దట్ విల్ క్రియేట్ ద ఫైల్. ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ ఫర్ శాంపుల్డ్ ప్యాకెట్స్ ఈజ్ అగ్రిగేటెడ్ ఓవర్ దిస్ ఇంటర్వెల్ టు జనరేట్ ఏ ఫ్లో లాగ్ రికార్డ్. ఫ్లో లాగ్ ఫైల్ అన్నా లాగ్ రికార్డ్ అన్నా వన్ అండ్ ద సేమ్. ఓకే, సో ఇక్కడ మీకు కావాల్సిన విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి 5 seconds కా, ప్రతి 30 seconds కా, ప్రతి 1 minute కా, ప్రతి 5 minutes కా, ఎవ్రీ 15 minutes కా. సో దట్ టోటల్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. సో ఎప్పుడైతే నేను ఈ 15 minutes అనేది నేను క్లిక్ చేసి సేవ్ కొడతానో 15 minutes తర్వాత మనకి ఒక లాగ్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది.
Okay, so for every 15 minutes, it will create you the log file. Okay, so that we called it as a VPC log file. Okay, ఇది అర్థమైందా అండి? అర్థమైందండి. ఓకే, సో మనం ఇవాళ లాస్ట్ టాపిక్ చూద్దామండి. సో ఐ డోంట్ వాంట్ టు గో ఎవ్రీథింగ్ ఇన్ ఏ సింగిల్ డే. ఓకే, సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ క్లౌడ్ రౌటర్. సో we will discuss about the cloud router. సో క్లౌడ్ రౌటర్ అనేది ఏంటంటే మీ జీసీపీ నుంచి ఏదన్నా ట్రాఫిక్ అనేది బయటికి వెళ్ళాలి అనుకోండి, అంటే జీసీపీ డేటా సెంటర్ నుంచి ఏదైనా ట్రాఫిక్ అనేది బయటికి వెళ్ళాలి అంటే మీరు క్లౌడ్ రౌటర్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, క్లౌడ్ రౌటర్ ఈజ్ ఏ ఎగ్జిట్ గేట్వే for all your traffic from your GCP, and whatever the traffic is coming from outside of GCP, that will be your entry point. అంటే బయట నుంచి వచ్చే ట్రాఫిక్ కి అది ఎంట్రీ పాయింట్, జీసీపీ నుంచి బయటికి వెళ్ళే ట్రాఫిక్ అది ఎగ్జిట్ పాయింట్. సో రౌటర్ అనేది ఏంటి? సో రౌటర్ అనేది చెప్పాను, గుర్తుందా మీకు? సో వాట్ డు మీన్ బై ఎ రౌటర్? రౌటర్ అనేది ఏంటంటే రెండు డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్యలో కమ్యూనికేషన్ జరగాలి అంటే మనం ఏం చేస్తామంటే వి విల్ ప్లేస్ సంథింగ్ కాల్డ్ యాజ్ రౌటర్. ఓకే, ఓకేనా అండి? ఏదైనా క్వశ్చన్ ఉందా? ఇది క్లౌడ్ రౌటర్ మళ్ళీ చెప్తారా? ఓకే, ఇప్పుడు ఓకే నేను ఒకసారి తీసేసి నేను మళ్ళీ చెప్తాను. ఓకే, సో క్లౌడ్ రౌటర్ అనేది ఏంటంటే ఇప్పుడు జీసీపీ అనేది ఒక డేటా సెంటర్, అవునా? జీసీపీ అనేది ఒక డేటా సెంటర్. ఓకే, ఇప్పుడు ఈ డేటా సెంటర్ లో మనకి డిఫరెంట్ సబ్నెట్స్ ఉన్నాయి, అవునా? సో వీ హ్యావ్ డిఫరెంట్ సబ్నెట్స్ వేర్ ఐ హ్యావ్ మల్టిపుల్ విఎమ్స్. ఓకే, ఈ సబ్నెట్ లో నాకు ఒక విఎం ఉంది, ఇక్కడ ఒక విఎం ఉంది, ఇక్కడ ఒక విఎం ఉంది. ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు కనెక్ట్ టు మై ఇంటర్నెట్ కానీ, సపోజ్ దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తానండి. ఇప్పుడు నా ట్రాఫిక్ అనేది ఇంటర్నెట్ కి వెళ్ళాలన్నా కానీ, నా ఆన్ ప్రిమైసెస్ కి వెళ్ళాలన్నా కానీ, ఎక్కడి నుంచి? నా జీసీపీలో ఉన్న విఎమ్స్ నుంచి ఏదన్నా ట్రాఫిక్ అనేది నాకు బయటికి వెళ్ళాలి అంటే బై డిఫాల్ట్ ఆ ట్రాఫిక్ అంతా క్లౌడ్ రౌటర్ లో నుంచి వెళ్తుంది. అది క్లౌడ్ రౌటర్ నుంచి వెళ్తుంది. ఓకే, సో వాట్ ఎవర్ ద ట్రాఫిక్ ఈస్ లీవింగ్ జీసీపీ డేటా సెంటర్, ఇట్ విల్ గో వయా క్లౌడ్ router. Okay, and whatever the traffic is coming from internet or from your on premises, the entry point for GCP is your cloud router. Okay, ఇప్పుడు అర్థమైందా అండి? అంటే జీసీపీ లోకి రావాలి అన్నా, జీసీపీ నుంచి బయటికి వెళ్ళాలి అన్నా మీకు కావాల్సిన డివైస్ ఏంటి? క్లౌడ్ రౌటర్. ఓకేనా? ఓకే, సో నౌ దిస్ ఈస్ అబౌట్ ద క్లౌడ్ రౌటర్. నౌ ఈ క్లౌడ్ రౌటర్ మనం ఎక్కడెక్కడ వాడతాం జీసీపీలో? సో ఇన్ విచ్ రిసోర్సెస్ వి విల్ యూస్? ద ఫస్ట్ థింగ్ వి విల్ యూజ్ ఇస్ NAT గేట్వే. NAT గేట్వేలో యూజ్ చేస్తాం. whenever we are creating the VPN, we will use cloud router, and whenever we are creating the interconnect, we will use cloud router. Okay, so now let us discuss about what do you mean by a NAT. NAT అనేది ఏంటంటే ఇప్పుడు ఏవైతే వర్చువల్ మెషిన్ ఉందో, ఇప్పుడు ఈ వర్చువల్ మెషిన్ కి పబ్లిక్ ఐపీ అడ్రస్ లేదు. ఓకే, ఇప్పుడు ఈ VM కి నాకు పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది లేదు.
నాకు ప్రైవేట్ ఐపీ అడ్రస్ మాత్రమే ఉంది. ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్తో నేను ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలి అంటే నాకు నాట్ డివైస్ అనేది ఒకటి కావాలి. ఓకే, నాకు నాట్ డివైస్ అనేది ఒకటి కావాలి. ఓకే, సో నాట్ డివైస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రాన్స్లేట్ యువర్ ఐపీ అడ్రస్ ఇంటూ పబ్లిక్ ఐపీ అడ్రస్ బై యూజింగ్ దిస్ డివైస్. ఇప్పుడు ఎన్ఏటి అంటే ఏంటంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. నాట్ అంటే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఓకేనా అండి? క్లియరా అండి? నాట్ అంటే ఏందని? నాట్ అంటే మళ్ళీ చెప్తున్నా నాట్ అంటే ఏంటంటే ఒక VM కి ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉండి ఆ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది ఇంటర్నెట్ తో మాట్లాడాలి అంటే మనకు కావాల్సిన గేట్వే ఏంది? నాట్ గేట్వే. ఈ నాట్ గేట్వే అనేది మనం ఎలా క్రియేట్ చేస్తామంటే క్లౌడ్ రౌటర్ ని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేస్తాం. ఓకే, క్లియరా అండి? క్లియర్ అండి. ఓకే, నౌ 1 second. సో నేను ఇక్కడ ఒక పీపీటీ చేశానండి. ఆ పీపీటీ అని మీకు షేర్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ రీజియన్ కి డెఫినిషన్ ఇచ్చాను, జోన్ కి డెఫినిషన్ ఇచ్చాను, నెట్వర్క్ ఎడ్జ్ లొకేషన్ కి డిఫరెన్స్ ఇచ్చాను. దాని తర్వాత వాట్ డి మీన్ బై ఏ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, అసలు వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది ఏంది, దాని తర్వాత వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ లో సబ్నెట్ అంటే ఏంది, దాని తర్వాత రౌట్స్ అంటే ఏంది, ఫైర్ వాల్ అంటే ఏంది, దాని తర్వాత వర్చువల్ ప్రైవేట్ పీపీసీ పియరింగ్ అంటే ఏంది, ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ మనం డిస్కస్ చేయలేదు, ఇంకా షేర్డ్ బీపీసీ డిస్కస్ చేసాం, బీపీసీ ఫ్లో లాగ్ డిస్కస్ చేసాం, మనం బీపీఎం డిస్కస్ చేయలేదు. సో మిగతా ఏవైతే పెండింగ్ ఉన్నాయో క్లౌడ్ రౌటర్ ఇంటర్ కనెక్ట్ డిస్కస్ చేయలేదు, నాట్ డిస్కస్ చేసాం, ఇప్పుడే క్లౌడ్ రౌటర్ డిస్కస్ చేసాం. సో నేను ఈ పీపీటీ షేర్ చేస్తాను, జస్ట్ ఇది మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, జస్ట్ యూ గో త్రూ దిస్ వన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ జస్ట్ లెట్ మీ నో. నేను మిగతావి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. అప్డేట్ చేసే ప్రకారం మీకు మళ్ళీ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. ఓకే, సో దిస్